అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ఒక ముఖ్యమైన విషయాలని రాష్ట్ర ప్రజలతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున తొలిసారిగా ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలలో నేను పర్యటన చేశాను. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లుగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యమైతే, రెండవది సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అధికారులు, వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు, 2 విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, 3 ఆయా ప్రాంతాల్లో ఉన్న బహుజన కులాల ఆత్మీయ కలయికలు. ఇలా ఈ 3 సూత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా, చాలా జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా లేదా ప్రజలను నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వ ధర్మాన్ని, కూటమి యొక్క విజయాన్ని, మరోమారు కూటమికి రాష్ట్ర ప్రజల ఆశీర్వచనాలు కావాలంటే ప్రతి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలని, తద్వారా అక్కడ జరుగుతున్న స్థితిగతులను పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అటు విద్యార్థులకు కానీ ఇటు అధికారులకు కానీ ఇవ్వాలన్న ఉద్దేశం చేత చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. అన్ని జిల్లాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డీడీలు, అలాగనే డీసీఓలు, అలాగనే ఎస్సీ కార్పొరేషను ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సంబంధిత వార్డెన్లు అందరూ కూడా సాధారణంగా తన మాతృ సంస్థ అయిన సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ని ఆహ్వానించి పిల్లలతో కలిపి సహకరించినందుకు కూడా మీ ద్వారా కూడా సంబంధిత సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు హాస్టల్ను సందర్శించారు, విద్యార్థులతో సంభాషించారు. విశాఖపట్నం తాళ్ళపాలెం గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారే. అంటే అన్ని హాస్టల్ విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా హాస్టల్లో ఉంటున్నప్పుడు శుభ్రంగా ఉండాలని, తలదూవుకోవాలని, కొబ్బరి నూనె రాసుకోవాలని, ఉతికిన బట్టలు వేసుకోవాలని, తద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా నిలబడుతుందని ఆ ముస్తాబు కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. నేను తాళ్ళపాలెం వెళ్ళినప్పుడు నేను చాలా గర్వపడ్డా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గురుకుల పాఠశాలకు వచ్చి నేను అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడ్డ ప్రాంతం. అప్పుడప్పుడు వార్తల్లో కూడా విద్యార్థుల గురించి వార్తలు వస్తూ ఉంటుంటాయి. పిల్లలకు భోజనం చాలలేదనో, పిల్లలకు వసతి సౌకర్యాలు బాగోక ఇబ్బంది పడుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి అధికారుల్ని కాస్త కదిలించే విధంగా కార్యక్రమం ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు
గతంలో ఈనాడైనా ఒక రోజు చెప్పుంటాను. గతంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది గత 5 ఏళ్ళు ఎక్కడ కనిపించేది కాదు. అసలు అది ఉందే తెలిసేది కాదు, లేనిది తెలిసేది కాదు. మీకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు కింద పట్టించుకుంటే ఏదైనా పాఠశాలను పట్టించుకున్నాడు తప్ప మొత్తం హాస్టల్స్ అని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురుకుల హాస్టల్స్ అని, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఉండే ఈ హాస్టల్స్ అన్నిటినీ గాలికి వదిలేశాడు. ఎక్కడ ఏ హాస్టల్ విద్యార్థి కూడా ముద్ద అన్నం పెడుతున్నారో లేదో కూడా పర్యవేక్షించాల. వాళ్ళకి ఎలాంటి నిధులు కూడా ఇవ్వాల. పైగా ఏంటంటే ఏదో చేసాం, ఇంకో ఆ ఫోటో చూపిస్తారు, ఈ ఫోటో చూపిస్తారు, అదిగో నాడు ఇదిగో నేడు అని చెప్పని ఈ ఫోటోల వాతావరణం చేశారు తప్ప ఎక్కడ పట్టించుకోవాలా. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్టల్లో 1350 మంది శానిటరీ వర్కర్లు నియమించారు ముఖ్యమంత్రి గారు. గతంలో శానిటరీ వర్కర్ లేరు. కడిగితే వార్డుని కడుక్కోవాలి, లేకపోతే పెద్ద పిల్లలు కడుక్కోవాలి. 1350 మందిని శానిటరీ వర్కర్లు వేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, నిఘా పెట్టారు, సమీక్ష సమావేశాలు పెడతారు, ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ జూమ్ మీటింగ్ నిర్వహిస్తారు, పిన్ టు పిన్ అడుగుతారు. అంటే ఈ పర్యవేక్షణ పెద్ద ఎత్తున పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పని కూడా చేశాడు. ఆయన దిగిపోతూ అసలు ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డుకి తాళం వేశాడు. దేవాలయానికి తాళం వేసినట్టుగా రాజ్యాంగపరంగా వచ్చిన ఈ బోర్డు అనే ఒక మాతృక సంస్థకు తాళం వేసేసి హ్యాపీగా ఆ తాళం ఎక్కడో పడేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవోఆర్టీ నెంబర్ 284 ఆర్డర్ ద్వారా ఆ తాళం తీశారు. అంటే దేవాలయం లాంటి బోర్డు తలుపులు తెరిచారు. జీవో నెంబర్ 30 ద్వారా దానికి ఒక సిబ్బంది, ఒక విధి విధానాలు, ఒక ప్రణాళిక అప్పచెప్పేసి ఆ బోర్డుకి చైర్మన్గా నన్ను నియమించారు. ఇప్పుడు ఆ దేవాలయం లాంటి కార్యక్రమాలని రాష్ట్రంలో అమలు జరిపేందుకు, అంటే నేను హాస్టల్ విద్యార్థిని, నేను 5వ తరగతి నుంచి నా బీఎస్సీ వరకు హాస్టల్లోనే చదువుకున్నాను. ఆ రోజుల్లో మాకు తలగడి దిండులు కూడా ఉండేవి కావు, దుప్పట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, టంకు పెట్టినే తలగడగా పెట్టుకునే వాళ్ళం. ఉన్న చొక్కానో లేదా కండువానో దుప్పటగా కప్పుకొని పడుకునే వాళ్ళం. ఆనాటి రోజులు వేరు. ఆ సంక్షేమ హాస్టల్ల విద్యార్థిని కాబట్టి నా సంక్షేమ విద్యార్థి యొక్క సాధక బాధకాలు నాకు తెలుసు. వాళ్ళ వసతి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ విద్య, వాళ్ళ భద్రత, ముఖ్యంగా మా ఆడపిల్లల భద్రత, ఈ అంశాలన్నిటిని పరిశీలించి పిన్ టు పిన్ సంబంధిత అధికారులు కూడా చాలా హెచ్చరికలు చేసి కార్యక్రమాలు నిర్వహించాం. మీకు బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని వారం సంక్షేమ ఆదివారం పేరు మీద నేను రాష్ట్రంలో అన్ని హాస్టల్లో తిరిగాను. ఆ తిరిగిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారికి 14 పేజీల ఒక నివేదికని రూపొందించాను. ఇప్పటికీ ఆ నివేదిక ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు తమ కార్యదర్శులు చెప్పి ఆదేశాలు ఇచ్చి చాలా కార్యక్రమాలు అమలు జరపడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట అయితే ఒకటి పంచుకోవాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రింది కులాల పిల్లలకు బిడ్డలకు రాజ్యాంగం అనేది ఒక సంక్షేమ హక్కును హామీగా ఇచ్చింది. ఏ ప్రభుత్వం కూడా దయతోనో జాలితోనో పిల్లలకు అన్నం పెట్టడంలా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వసతి లేని బిడ్డలకి వసతులు కల్పించాలన్నది వాళ్ళ హక్కు. చదువుకు దూరంగా ఉన్న పిల్లలకి చదువును వాగ్దానం చేసింది రాజ్యాంగం. కాబట్టే ప్రభుత్వాలు ఆయా సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్నాయి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, నేను అధికారులకు చెప్పిన మాట కూడా ఇదే. పిల్లల హక్కుగా వచ్చిన ఈ మొత్తం సంక్షేమాన్ని ఎక్కడ తూట్లు పడిచినా అది రాజ్యాంగానికి తూట్లు పోవటం అవుతుంది. రెండోది, ఉద్యోగస్తులంటే జీతపురాల కోసం పనిచేసే వ్యక్తులు కాదు.
ఏదో జీతం వస్తుంది, నెలవారీ ఖర్చులు వెళ్ళిపోతాయి, తిండి తిప్పలు గడిచిపోతుంది, భార్యాబిడ్డలు చూసేసుకోవచ్చు అన్నది ఒకటే కాదు ఉద్యోగస్తులకు ఉండాల్సిన లక్షణాలు. హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఒక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు జరిపేది కూడా వాళ్ళే. కాబట్టి ముఖ్యమంత్రి గారే చెప్తారు, నేను చెప్పేది ఉంది. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట, విఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, కానిస్టేబుల్ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఎస్ఐ గారు తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఆఖరికి రోడ్డు ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రిని అంటారు. మనం చూస్తున్నాం కదా. కాబట్టి ప్రతి ఉద్యోగస్తుడు కూడా బాధ్యత పడాలి. ఆ రాజ్యాంగ ఇచ్చిన హక్కుని బిడ్డలకు అందించాలి. నేను పార్వతీపురంలో ఒక హాస్టల్లో దాదాపుగా 130 మంది ఆడపిల్లలున్న హాస్టల్లో నేను ఒక మాట అడిగా, మీ తల్లిదండ్రులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి లెగవండి అని. 130 మంది పిల్లల్లో ఒక్కరు లెగవల. పోనీ తండ్రి ఉన్నాడా అన్న, లేరన్నారు. పోనీ తల్లి ఉందా అన్న, లేరన్నారు. ఒక బిడ్డ మాత్రం లేచింది. మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది సార్ అని అంది. ఏ ఉద్యోగం అమ్మ అన్న? ఆశా వర్కర్గా చేస్తుందండి అంది. అంటే నాకు ఆ స్థితిని చూసి, ఇంతమంది బిడ్డల తల్లిదండ్రులు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా లేరు అంటే ఎంత వెనుకబాటులో ఉన్నారో. ఆశా వర్కర్ ఉద్యోగం కూడా ఉద్యోగంగా భావిస్తున్నారంటే అంటే ఎటుపోతున్నాం అనే ఒక భావం కలిగింది. కళ్ళు చెమర్చాయి. ఈ రోజున అలాంటి బిడ్డలో ఉన్నత ప్రమాణాలు పెరిగి 584, 587, 590 10th క్లాస్ మార్కులు. మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఈ ఏడాది హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క మార్కులతోనే పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. షైనింగ్ అవార్డ్స్ అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులని స్వయంగా పిలిచి 20,000 రూపాయలు అవార్డు ఇచ్చి, వాళ్ళకి జ్ఞాపకిచ్చి, ఒక ప్రశంసా పత్రం ఇచ్చి సన్మానించి ప్రోత్సహించారు. అది విద్య గురించి పట్టించుకోవడం అంటే. నేను చెప్పాను గతంలో ఒక 7 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అవి కొందరికే సొంతం. ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు అంటున్నారు 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అని. 597 మార్కులు వచ్చిన ఒక హాస్టల్ విద్యార్థిని బోర్డుకి తెచ్చి మేమే స్వయంగా సత్కరించాం. అంటే ఆ ప్రమాణాలు పెరిగినాయి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా విద్య మీద పెడుతున్న ఆ కాన్సన్ట్రేషన్, ఆ ప్రమాణాలని నిలబెట్టడం అనేది ఒక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ ఏడాది సాంఘిక సంక్షేమ విద్యార్థులు కూడా ఎక్సలెంట్ సెంటర్లు పెడుతున్నాం. నీట్ ఎగ్జామ్కి తర్ఫీదిస్తున్నాం. అసలు నీట్ అంటే హాస్టల్ విద్యార్థి ఎక్కడా, నీట్ ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒక హాస్టల్ విద్యార్థి నాకు తెలిసి 10వ తరగతి మెట్టెక్కడమే గగనం. 10 అయిపోగానే ఎవరో బాబు సాల్లేరహులు వచ్చేసారంటారు ఇంటి దగ్గర తల్లిదండ్రులు. ఇప్పుడు నీటికి పోటీ పడుతున్నారు. మన విశాఖపట్నంలో ఒక DCO ఛాలెంజ్ చేశారు, ఈసారి విశాఖపట్నం వాళ్ళని నీటిలో కూడా అగ్రభాగాన్ని వచ్చేస్తాం, ముందుకు వచ్చేస్తామని. ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఆరోగ్యకరమైన పోటీని నిర్వహిస్తున్నారు. కాబట్టి చివరగా చెప్తున్నాను, ఈ యాత్ర నా జీవితంలో మైలురాయి, నాకు జ్ఞాపకాల గుర్తు. రానున్న కాలంలో మాలాంటి వాళ్ళ రాజకీయ జీవన గమనంలో ఒక మంచి మార్గదర్శకత్వం ఉంటుంది. ఇలాంటి యాత్రల ద్వారా ప్రభుత్వ సంకల్ప బలాన్ని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి, ముఖ్యంగా బడుగుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత
నాలాంటి వాళ్ళ మీద చాలా అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్రింది కులాలకు సంబంధించి బాధ్యత పడుతున్న ప్రజాప్రతినిధులందరం చాలా బాధ్యతగా పడుతున్నాం. ఎందుకంటే సాధించిన లక్ష్యాలను కాపాడుకోవాలంటే మళ్ళీ అదే ప్రభుత్వం నిలబడాలి, లేకపోతే నేలపాలవుతాయి. గత 5 ఏళ్ళు మనం చూసాం. గత 5 ఏళ్ల పరిపాలన కనుక ఇలాంటి దిక్కుమాలిన పరిపాలన కనుక సాగి ఉండకపోతే రాష్ట్ర స్థితిగతి వేరే విధంగా ఉండేది. ఈ రోజున మళ్ళీ కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత బలంతో ఈరోజు మనం వింటున్నాం. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ట్రైన్ మాట వింటున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ వింటున్నాం. ఓ సిఆర్డీఏ భవంతిని చూస్తున్నాం. పనిలో పనిగా మీకు మాట చెప్పాలి. నేను రిషికొండకి వెళ్ళా. గతంలో కొన్ని 100 సార్లు రిషికొండ గురించి మాట్లాడాను తప్ప రిషికొండ నేను చూడాల. మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడు రిషికొండను చూశా. జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం తన భార్యా సమేతంగా ఉండేందుకు కట్టుకున్న ఆ భవన విలాసం చూశా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదో చెప్తాడు, నేను ట్రంప్ కోసం కట్టా, బిల్ క్లింటన్ కోసం కట్టా, రాష్ట్రపతి కోసం కట్టానని. అది ఏమీ కాదు, ఆయన తన కోసమే కట్టుకున్నాడు. ఆ కట్టిన విధానమే అర్థమవుతుంది. ఏం లేదు, భార్యా సమేతంగా ఆ కొండ మీద కూర్చొని ఆ సముద్ర అలలని, ఆ ఓడల యొక్క గమనాలని వీక్షించేందుకు కట్టాడు తప్ప ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసి అంతమించి మరొకటి లేదు. రెండో మాట ఏంటంటే, డాక్టర్ సుధాకర్ గారి యొక్క ఇంటికి వెళ్ళా. వాళ్ళ అమ్మగారైన కావేరీబాయి గారిని కలిసా, భార్య వల్లిక గారిని కలిసా, వాళ్ళని పరామర్శించా, పిల్లల్ని మాట్లాడా, ప్రభుత్వానికి సంబంధించిన మరింత సహాయ సహకారాలు అందించే ప్రక్రియ కోసం వాళ్ళతో కాసేపు చర్చించా. వీటన్నిటి మీద నా యొక్క ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర మీద త్వరలోనే ఒక అద్భుతమైన నివేదికని తయారు చేసి నేనేం నేర్చుకున్నాను, నేను అధికారులకు ఏం నేర్పాను, పిల్లలకి ఏం నేర్పాను, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ హాస్టల్లో బతకాలి. కొన్ని 100 మంది పిల్లలు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితులు ఇప్పటికీ వ్యవస్థలో ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను, సినారే గారు గజల్లో మాట అంటారు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. వాగు వయలైనా లయలైనా అది మూగ నేలకు నీరందిస్తేనే దాని యొక్క అందం.